ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి కింద ఉన్న శ్రీ శృంగేరి శారదాపేట పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఓ రిపోర్ట్. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి కింద ఉన్న శ్రీ శృంగేరి శారదాపేట పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో నవగ్రహాలు శ్రీ జంట నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపనం చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కమలానంద భారతీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడలో దక్షిణ తీరంలో కృష్ణానదిలో ఉన్న ఏకైక శివాలయం అని అన్నారు. ఆధునికంగా 2018లో దేవాలయాన్ని నిర్మించారన్నారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన తరువాత 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రకాశం బ్యారేజ్ దాటి వరద వస్తోందని చెప్పారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జలశంకరుడిని 11 పర్యాయాలు గంగామాత వచ్చి స్పృశించి వెళ్ళిందన్నారు. ఈ దేవాలయం నిర్మాణం ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా చేస్తోందని రుజువు చేస్తోందన్నారు. ప్రతి సంవత్సరం కృష్ణానది పారుతోందని, వేల టీఎంసీల నీరు పోతోందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ఈ ఫిబ్రవరి నెలలో కూడా చిత్తూరు జిల్లా వరకు నీళ్లు వెళ్తున్నాయన్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కరువు కాటకాలు లేకుండా అన్ని విధాలా సస్యశ్యామలంగా ఉందన్నారు. ఇక్కడ పరమేశ్వరుని పూజించడం వల్ల మనం సస్యశ్యామలంగా ఉంటామని, ఇక్కడ నిర్మితమవుతున్న ఆంధ్రుల రాజధాని అమరావతికి అమరేశ్వరుడు ఉన్నారని, అమరావతికి ఈశాన్యంగా ఇక్కడ శివాలయం ఉందని చెప్పారు. ఈ దేవాలయం ఉజ్వల స్థాయిలో ఎదగబోతోందని, ఆంధ్రుల జీవనాడిగా కృష్ణానదికి అనుబంధంగా ఉన్న దేవాలయం ప్రసిద్ధమవుతోందన్నారు. ఈ దేవాలయం వల్ల హిందూ కుటుంబ వ్యవస్థ వృద్ధి చెంది హిందూ సమాజం 10 తరాలు స్థిరంగా ఉండటానికి పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడని చెప్పారు. తిరుమల గురించిన చర్చ జరుగుతోంది. తిరుమల గురించి జరగట్లేదు, లడ్డు గురించి జరుగుతుంది. లడ్డుకు సంబంధించిన అంశము సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సిబిఐ ఎంక్వైరీ తర్వాత వాళ్ళు సిట్ నివేదిక ఇచ్చారు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి విస్తృతంగా మాట్లాడలేం, కానీ కొన్ని విషయాలు చెప్పచ్చు. తిరుమలలో రోజు తయారు చేసే లడ్డు 1-2 లక్షల లడ్డుకి కావలసినటువంటి ఆవు నెయ్యి దొరకదు. ఇది వాస్తవం. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కాదు, హిందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, ఒకవేళ ఈరోజు వచ్చే సంవత్సరం లడ్డును మళ్ళీ పరీక్ష చేసినా దాంట్లో మళ్ళీ ఏదో ఒక అవశేషాలు దొరుకుతాయి. ఎందుకు అంటే, ఇప్పుడు వాడేటువంటిది బెంగళూరు నుంచి తెప్పించినా లేకపోతే ఇంకొక దగ్గర నుంచి తెప్పించినా ఆవు నెయ్యి అనేది జెర్సీ ఆవుదే తప్ప దేశీ గోవుది కాదు. దేశీ గోవులు తిరుమలకు కావలసిన నెయ్యి ఇచ్చేంతటి పాలు ఇవ్వవు. జెర్సీ ఆవులో ఉన్నంత వెన్న శాతం కూడా స్వదేశీ ఆవుల్లో ఉండకపోవచ్చు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో మనం ఏ దేవాలయానికి పోయినా అక్కడ ప్రసాదము కేవలం చక్కెరతో తయారు చేసినవి, బెల్లంతో తయారు చేసినవి పెడతారు తప్ప ఆవు నెయ్యి వాడరు. 1, 2 కానీ ఉత్తర భారతదేశంలోనే నెయ్యి బాగా తింటారు. ఒక్కొక్క ఇంట్లో 4 కిలోలు 5 కిలోలు తింటారు నెలకి. మార్వాడీలది ఇక్కడ కూడా అంతే తీసుకుంటారు. ఒక్కొక్క ఆవు నెయ్యి 4,000 దాకా ఉంది. స్వదేశీ గోవు ఆవు నెయ్యి 1 కిలో 4,000 రూపాయలు ఉంది బయట. మనకు 400కి 500కి ఎలా వస్తుంది? సాధ్యం కాదు. స్వదేశీ గోవు నెయ్యి అంత దొరకదు. కాబట్టి ఈ లడ్డు పరిష్కారానికి, సమస్యకి పరిష్కారానికి ఏంటంటే, అసలు మనం భక్తులు ఎవరం పోతున్నామో మన ఇంటికి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం పంచడానికి ఒక్క లడ్డు తెచ్చుకునే క్రమశిక్షణ మనం పాటించాలి. గంపలు తెచ్చి ఫ్రిడ్జ్ల మీద పెట్టి, టీవీల మీద పెట్టి, ఎండబెట్టి ఆ తర్వాత కాకులకు పెట్టేది కాదు ప్రసాదం. కాబట్టి వాస్తవికంగా ఆలోచించి సమాజం మనం మారాలి. వాళ్ళు తిట్టుకునేవి రాజకీయ పార్టీలు, వాటి జోలికి నేను పోవట్లే. ఎందుకంటే వాళ్ళ ఓపిక నాకు లేదు. పైగా జీన్స్లో కూడా అంత తిట్లు భరించే లక్షణాలు కూడా మనకు లేవు. వాళ్ళకి అది అందుకోసమే పుట్టారు కాబట్టి తిట్టుకోరండి. కానీ మనము హిందూ సమాజం
ప్రాక్టికల్గా వాస్తవంగా గోవు నెయ్యి అనేది అంత దొరకదు. ఇది వాస్తవం. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని పదే పదే సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఇది నా అభిప్రాయం. 2, 3 దేవాలయాలకి భక్తులు రావాలి అంటే హిందూ సమాజంలో మార్పు రావాలా. అన్ని దేవాలయాలకి భక్తులు రావట్లే. అందరూ ఒక దేవాలయానికే పోతారు. వాళ్ళ వీధిలో ఉండే దేవాలయాన్ని పట్టించుకోరు. కాబట్టి ప్రతి హిందూ కుటుంబము ఏదో ఒక దేవాలయంతో సంబంధము కలిగి ఉండాలి. అలాగే వారానికి ఒక్కసారి హిందూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళాలి, ఒక్కళ్ళే కాదు. అలా దేవాలయాలకి వెళ్ళేటువంటి అలవాటు మనం చేసుకోవాలి. దేవాలయంలో ఉండే దేవీ దేవతలు వాళ్ళ యొక్క అనుగ్రహము మీ వైయక్తికమైన జీవితంలో, లౌకికమైన లంపటంలో మీకు ఉండేటువంటి సమస్యల్ని, కష్టాలని తొలగించేటువంటి శక్తి మన దేవాలయంలో ఉండే దేవీ దేవతలకు ఉంది. మనం దేవాలయాలకు పోకుండా మా కష్టాలు తీరలేదు, మా కోరికలు నెరవేరలేదని ఆదివారం ఎక్కడో గుడిసెలోకి దూరొద్దు. కాబట్టి దేవాలయాలకు వచ్చి మీ అప్పులు తీర్చుకోండి, ఆరోగ్యం బాగు చేసుకోండి, బాగా చదువుకోండి, ఉద్యోగాలు సంపాదించుకోండి, వ్యాపార అభివృద్ధి చేసుకోండి, అన్ని విధాలుగా సకల సౌఖ్యాలతో సుఖంగా ఉండండి. దీనికి దేవాలయమే మనకు కేంద్రము, దేవాలయమే ఆధారము. కాబట్టి ఈ విషయాన్ని కూడా సమాజంలో